ఆసియా కప్ 2025 సమరం ముగిసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఓడించి భారత్ ఆసియా కప్ను కైవసం చేసుకుంది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో భారత్ పాక్ జట్టు తొలిసారి ఫైనల్ మ్యాచ్లో తలపడగా సూర్యకుమార్ నాయకత్వంలోని టీమిండియా విజయం సాధించింది. 9వసారి ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడింది. భారత జట్టు 7 సార్లు వన్డే ఫార్మాట్లో గెలవగా 2 సార్లు టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ను భారత్ కైవసం చేసుకుంది. ఇరు దేశాల ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ పాక్ జట్లు ద్వైపాక్షిక సిరీస్లో ఆడడం లేదు. ఆసియా కప్ పుణ్యమా అని 2 వారాల వ్యవధిలోనే 3 సార్లు భారత్ పాక్ జట్లు తలపడ్డాయి. ఈ 3 సార్లు భారత్ గెలిచింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ 2 జట్లు తలపడనున్నాయి. అది కూడా కేవలం 5 రోజుల వ్యవధిలోనే ఢీకొనబోతున్నాయి. అయితే ఈసారి మహిళల టీం పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా అక్టోబర్ 5న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. భారత్లో పర్యటించేందుకు పాకిస్తాన్ సుముఖంగా లేకపోవడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల ఒప్పందం ప్రకారం తటస్థ వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్ చేరితే ఈ మ్యాచ్లు కూడా శ్రీలంక వేదికగానే జరగనున్నాయి. అక్టోబర్ 26తో లీగ్ మ్యాచ్లు పూర్తి కానున్నాయి. అక్టోబర్ 29న జరిగే మొదటి సెమీఫైనల్స్ మ్యాచ్కి పాకిస్తాన్ అర్హత సాధిస్తే కొలంబోలో, పాకిస్తాన్ అర్హత సాధించకపోతే భారత్లో మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 30న జరిగే రెండో సెమీఫైనల్స్ నవీ ముంబైలో జరగనుంది. నవంబర్ 2న జరిగే ఫైనల్స్కు పాకిస్తాన్ అర్హత సాధిస్తే కొలంబోలో, పాకిస్తాన్ అర్హత సాధించకపోతే భారత్లో మ్యాచ్ జరగనుంది. కాగా లీగ్ దశలో హర్మన్ ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంక, పాకిస్తాన్ తర్వాత సౌత్ ఆఫ్రికాతో అక్టోబర్ 9న వైజాగ్ వేదికగా 3వ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 12న ఆస్ట్రేలియా, అక్టోబర్ 19న ఇంగ్లాండ్, అక్టోబర్ 23న న్యూజిలాండ్, అక్టోబర్ 26న బంగ్లాదేశ్తో భారత జట్టు తలపడనుంది. సొంత గడ్డపై టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న భారత్ ఈసారి వరల్డ్ కప్ కల నెరవేర్చుకోవాలని భావిస్తోంది.